గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి నమ. సత్సంగంలో భాగంగా భగవద్గీత చెప్పుకున్నాము. నిన్నటి వరకు ఒక అధ్యాయం పూర్తి చేసి రెండవ అధ్యాయంలోని ఏ శ్లోకం వరకు చెప్పుకున్నాం గుర్తుందా? రెండవ అధ్యాయంలో కృష్ణ వాసుదేవ 29వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 30 నుండి కొనసాగించే ముందు గీత మనం ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత. ఏషాంత్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. దేహీ నిత్యమవచ్చోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం సూచిమరసి. అన్ని దేహాల్లో ఉండే ఈ ఆత్మ వధించడానికి అలవిగానిదై ఉన్నది అర్జున. కాబట్టి ఎవరిని గురించి కూడా నువ్వు దుఃఖించవలసిన పని లేదు సుమా. అలానే మరి ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏదైతే ఉందో ఏమిటది? యుద్ధం. అది నీ జాతి ధర్మం. క్షత్రియుడు పుట్టావు కదా. స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మయాద్ధీయద్వా యుద్ధాశ్రేయో అన్యత్ క్షత్రియస్య న విద్యతే. క్షత్రియుడికి దీనికి మించిన మహాభాగ్యం మరొకటి లేదయ్యా. యుద్ధానికి మించిన మహాభాగ్యం స్వధర్మం ఇది. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఇది అదాటుగా ప్రాప్తించింది నీకు స్వర్గానికి సరాసరి మార్గం. యుద్ధం ఎప్పుడు వస్తుందా? రాదు కదా. ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా. ఆ యుద్ధంలో చనిపోవడం చాలా గొప్పయ్యా. క్షత్రియులకు మాత్రమే ఇది లభిస్తుంది సుమా. అలానే అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తించాయిత్వా పాపమవాప్స్యసి. నాయన నీ ధర్మం ఇది, యుద్ధ ధర్మం. యుద్ధం చేయాల్సిన ధర్మం. యుద్ధం వచ్చినప్పుడు రాదు. అది కనుక మానేవనుకో స్వధర్మ భ్రష్టుడు అవుతావు. తత స్వధర్మం కీర్తించా హిత్వా పాపమవాప్స్యతి. ఆ విధంగా కీర్తి భ్రష్టుడువై మరి పాపానికి గురి అవుతావయ్యా. రేపు మనం 34వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణం. సూత్రవచారణ మహాపాపాది పాపాన్ని గీతాధ్యానం కరోచ గీత ఎత్ర గీతాత్ర గీతాశ్రయం కృష్ణ గీతా మే చోత్తమం గీతాజ్ఞానం పహస్ గీతా మే పరమా విద్యా పరమాశ్రం.